డీటెయిల్స్ చూద్దాం. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని మరికొద్ది గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన యూఎస్ టూర్ను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. కేంద్ర వైఖరిని ఖండిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపిన సీఎం హైదరాబాద్ కు వచ్చాక అన్ని అంశాలపై పూర్తి వివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని మరికొద్ది గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన యూఎస్ టూర్ను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. కేంద్ర వైఖరిని ఖండిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపిన సీఎం హైదరాబాద్ కు వచ్చాక అన్ని అంశాలపై పూర్తి వివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రేమ్. ప్రియాంక, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని ఇండియాకు రానున్నారు, హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లండన్ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో తను అమెరికా టూర్ కూడా వెళ్లాల్సి ఉండే, కానీ కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి మధ్యలోనే తన టూర్ ని ముగించుకొని భారత్ తిరిగా తెలుస్తుంది. అయితే యుఎస్ టూర్ ను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేవలం రాజకీయ కక్షతోనే కేంద్రం కావాలని తన టూర్ రద్దు చేసింది అని చెప్పేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు అసంపూర్తిగా తన సమాచారం కేంద్రానికి పంపించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా అమెరికా టూర్ కావచ్చు, లండన్ టూర్ కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు కేంద్రానికి ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయో ఆ శాఖకు ఇక్కడ నుంచి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో అవి ప్రాపర్ గా ఇవ్వలేదు, అందుకోసమనే కేంద్రం రద్దు చేసింది అనో అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ మాట్లాడుతూ కూడా అదే చెప్పిండు. అంటే ఎందుకోసం ఆయన వెళ్తున్నాడు, అమెరికా పర్యటన ఉద్దేశం ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆయన సమర్పించాల్సి ఉండే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమర్పించాల్సిన నివేదికలు సక్రమంగా సమర్పించకపోవడంతోనే అమెరికా పర్యటన కేంద్రం రద్దు చేసింది తప్ప ఇందులో ఇతరత్ర రాజకీయకు సంబంధించిన అంశం ఏముండదు అని చెప్పి చెప్పడం చూస్తున్నాం. అయితే కేంద్రం వైఖరిపై తనకు మద్దతుగా నిలిచిన ఖర్గేకు మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆయన మరిన్ని విషయాలు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓవైపు ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అదేవిధంగా అంతర్జాతీయంగా ఇప్పటికే అమెరికాతో పాటు ఇతర దేశాలకు అనేక సార్లు రేవంత్ రెడ్డి పర్యటనలు జరిపిన నేపథ్యంలోనే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్ర సంక్షేమం మర్చి ఆయన దేశాల పర్యటనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తున్న విషయం. అయితే దీనికి సంబంధించే కేంద్రం కావచ్చు, ఇక్కడున్న బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన అమెరికా టూర్ ని కేంద్రం రద్దు చేయడం అంటే ఇది కొంత ఇబ్బందికరమైన అంశం ఇక్కడ. సో ముఖ్యమంత్రి కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో తన రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది కేంద్రం అంటే ఇది కొంత ఆలోచించాల్సిన అంశం. ఒక రకంగా బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఇది ప్రజలందరూ కూడా తలవంపులు తెచ్చే అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. ఎట్టకేలకు ఈ రోజు అమెరికా పర్యటన చేయకుండానే లండన్ నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియాకు వస్తున్నారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడితే అనేక అంశాలు తెలిసే అవకాశం ఉంది. ప్రియాంక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.